దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము నిమిత్తము 46వ కీర్తన 2వ వచనం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. కోరాహు కుమారులు ఈ కీర్తన రాస్తూ ఉన్నారు. వారు ఈ కీర్తన రాసే సమయానికి వారున్న ప్రదేశంలో పరిస్థితులు మారుతూ ఉన్నాయి. భూమి మార్పు నొందుతూ ఉంది, నడి సముద్రంలో పర్వతములు మునుగుతూ ఉన్నాయి, వాటి జలములు ఘోషించు నురుగు కట్టుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికి సూచనగా కనబడుతున్నాయంటే శత్రువులు ఆ దేశం మీదకి లెగుస్తూ ఉన్నారు. దానిని భక్తుడు ఈ రీతిగా వర్ణిస్తున్నాడు. మన కింద వచనాలు చదివితే అర్థమవుతుంది. 6వ వచనంలో జనములు ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. శత్రువు దండెత్తి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాట, మేము భయపడము, లేక మనము భయపడము. ఈ రోజున ఇంత ధైర్యంతో మనము చెప్పగలిగేటువంటి వారం ఉన్నామా? పరిస్థితులు మారిన, కష్టం వచ్చినా, ఏడ్పు వచ్చినా, దుఃఖం వచ్చినా, లేక శత్రువు మా మీదకి వచ్చినా, అనారోగ్యం వచ్చినా, లేక ఇంకే పరిస్థితి అయినా కూడా మేము భయపడము. ఎందుకు కోరాహు కుమారులు వారు భయపడటం లేదు అని అంటే 46వ కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. దేవుడు వారికి ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడిగా ఉన్నాడు. వారు కష్టం వచ్చినప్పుడు వేరే రాజుల దగ్గరికి వెళ్ళలేదు, వారిని ఆశ్రయించలేదు. అయ్యా మాకు సహాయం చేయండి అని మనుషుల దగ్గరికి వెళ్ళలేదు వారు. కానీ వారికి ఏ దేవుడైతే ఆశ్రయముగా దుర్గముగా ఉన్నాడో ఆ దేవుణ్ణి వారు నమ్ముకున్నారు, ఆ దేవుణ్ణి వారు ఆశ్రయించారు. అందుచేత వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేము నమ్ముకున్న దేవుడు మాకు ఆపత్కాలంలో సహాయము చేయగలిగినటువంటి వాడు. అందుచేత పరిస్థితి ఏమైనప్పటికీ కూడా మేము భయపడము అని చెప్తా ఉన్నారు. నిజమే స్నేహితులారా, ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? అయితే ఆపత్కాలంలో మనకు ఆశ్రయదుర్గముగా ఉండగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన యందు మీరు నమ్మికుంచినట్లయితే ఏ పరిస్థితికి కూడా మీరు భయపడిన అవసరం లేదు. ఇంకా మరొక కారణాన్ని మనం చదివితే 46వ కీర్తన 5వ వచనంలో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. కోరాహు కుమారులు చెప్తూ ఉన్నారు, ఏ పరిస్థితికి కూడా మేము భయపడం, ఎందుకంటే దేవుడు ఈ పట్టణంలో ఉన్నాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడని చెప్తా ఉన్నారు. అవును, దేవుడున్న చోట ధైర్యం ఉంటుంది, దేవుడున్న చోట సమాధానం ఉంటుంది. అందుచేత వారు చెప్పగలుగుతున్నారు, దేవుడు పట్టణంలో ఉండగా మేము ఎందుకు భయపడాలి? స్వయముగా ఆయనే మాతో పాటు నివాసం ఉంటున్నాడు. ఆయన మాతో పాటు నివాసం ఉంటున్నాడు కాబట్టి ప్రతి ఉదయాన్ని కూడా ఈ పట్టణానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు, మాకు సహాయం చేస్తున్నాడు అని వారు చెప్పగలుగుతూ ఉన్నారు. ఈ రోజున మరి దేవుడు మన కుటుంబాల్లో, మన గృహాల్లో, మనమున్న ప్రాంతంలో నివసించగలిగినట్లయితే ఎటువంటి పరిస్థితి నీ కుటుంబంలో ఎదురైనప్పటికీ కూడా నీవు భయపడవు. అయితే దేవుడు ఎప్పుడు మన దగ్గర నివసిస్తాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు ఈ రీతిగా చెప్తూ వచ్చాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యను నేనుంటాను అని చెప్తూ వచ్చాడు. కాబట్టి మన కుటుంబాల్లో, మన గృహాల్లో మనము కలిసి ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు దేవుడు మన మధ్యన నివసిస్తాడు. ఆ పట్టణంలో ఆయన ఉన్నట్లుగానే మన గృహాల్లో ఆయన ఉంటాడు. అప్పుడు మనం కూడా ఇలా చెప్పగలుగుతాం, భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిన, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టిన, లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఎదురైనా, అప్పులు వాళ్ళు ఇంటి మీదకి దాడి చేసినా వచ్చి మేము భయపడము. ఎందుకనంటే దేవుడు మా ఇంట్లో ఉన్నాడు, అరుణోదయమున ఆయన మాకు సహాయం చేయించున్నాడని మనం కూడా చెప్పగలం. ఎంత గొప్ప పలుకులు ఇవి! కాబట్టి స్నేహితులారా, ఈ రోజున మనము ఏ పరిస్థితిని చూసి కూడా కలవరపడొద్దు. ఎందుకనంటే ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు మనకున్నాడు. ఆయన నమ్ముకుందాం. ఆయన మన ఇంట్లో ఉండేలాగా మనం కలిసి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ఆయన మన దగ్గర నివాసం ఉంటే ఏ పరిస్థితికి కూడా భయపడం. ప్రభు ఆ రీతిగా ఉండులాగా మనము ఆయన మీద ఆనుకునేలాగా మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.